అమరావతిలో బ్యాంకింగ్ సేవలను కేంద్రీకరించే దిశగా పెద్ద అడుగు పడనుంది. రాజధానిలో ఒకేసారి 12 ప్రధాన బ్యాంకుల హెడ్ ఆఫీసులకు శంకుస్థాపన చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఎస్బీఐ, ఏపీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూబీఐ, బీఓబీ వంటి బ్యాంకులు ఒకే చోట కొలువుదీరబోతున్నాయి. 2014 నుంచి 19 మధ్యలోనే ఈ బ్యాంకులకు స్థలాలు కేటాయించగా ప్రభుత్వం మారడంతో బ్యాంక్ నిర్మాణాలు నిలిచిపోయాయి. మళ్లీ కూటమి ప్రభుత్వ రాకతో బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపారు. భవిష్యత్తులో పెట్టుబడులు, రుణాల పంపిణీ, కార్పొరేట్ లావాదేవీలకు ఒకే వేదిక లభించడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో బ్యాంకింగ్ రంగం సమగ్రంగా అభివృద్ధి చెందుతూ దీని ద్వారా రాజధానికి కొత్త ఆర్థిక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టనుందంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలోని ప్రైవేటు అట్లాగే ప్రభుత్వ సంస్థలకు సంబంధించి నిర్మాణ పనులకు శరవేగంగా నిర్వహించేందుకు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే బసవతారక ఆసుపత్రికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేసిన తర్వాత ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వరుణ్ కంపెనీకి సంబంధించి 7 స్టార్ అట్లాగే కన్వెన్షన్ సెంటర్లు కూడా ఇప్పటికే భూమి పూజ చేశారు. దీంతోపాటు రాబోయే రోజుల్లోని మరిన్ని కంపెనీలు కూడా అమరావతికి రాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా నిర్మాణ పనులపై ఫోకస్ పెడుతున్నాయి. తాజా అప్డేట్ ఏంటంటే అమరావతిలోని జాతీయ బ్యాంకులకు సంబంధించి కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకు భూములు కేటాయించింది. ఆ భూములు ఏ విధంగా కేటాయించారు, దానికి సంబంధించిన నిర్మాణ పనులు ఎప్పుడు జరగబోతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి అనేది కూడా మీకు ప్రస్తుతం వివరించబోతున్నాను. ప్రస్తుతం నేను సీడాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్న ఉద్దండరాయిపాలెం గ్రామం దగ్గరలో ఉన్నాను. ఇది N10 అట్లాగే E3 రోడ్డు మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంతంలోనే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి కూడా అన్ని బ్యాంకులన్నీ కూడా ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టబోతున్నాయి. ఒక రకంగా చూసుకోకపోతే ఇది బ్యాంకింగ్ హబ్గా చెప్పుకోవచ్చు అమరావతి ప్రాంతంలోని. ఈ ప్రాంతంలోని బ్యాంకింగ్ ఏమేమి బ్యాంకులకు సంబంధించి కూడా నిర్మాణాలు చేపట్టబోతున్నారని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ బ్యాంకులకు సంబంధించి భూములు ఎంతవరకు కేటాయించారు కూడా మీకు వివరించబోతున్నా. ప్రస్తుతం నేను సీడాక్సిస్ రోడ్డు N10 రోడ్డు పక్కనే ఉన్నాను. ప్రస్తుతం నా వెనకాల కనిపించే ఈ బ్యాంకింగ్కి సంబంధించి జాతీయ బ్యాంకులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు. ఇది ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, దాంతోపాటు ఇదే మార్గంలోనే ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, దాంతోపాటు ఇతర ఏదైతే ఉందో నాబార్డ్ కావచ్చు, గ్రామీణ బ్యాంక్ కావచ్చు, దాంతోపాటు ఇతర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఇతర బ్యాంకులు మొత్తం 12 బ్యాంకులకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలోనే రాబోతున్నాయి. ఆ ప్రాంతానికి సంబంధించి కూడా భూమి పూజ త్వరలోనే చేపట్టబోతున్నారు. మరోపక్క ఈ ప్రదేశం నుంచి లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే సీడాక్సిస్ రోడ్డు ఉంటుంది. సీడాక్సిస్ రోడ్డు చాలా కీలకమైన రోడ్డు అని చెప్పుకోవచ్చు. ఈ సీడాక్సిస్ రోడ్లోనే దాదాపు కీలకమైన నిర్మాణాలకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలోనే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే ప్రధానంగా సిఆర్డీఏకి సంబంధించి కూడా కొత్త భవనానికి సంబంధించి ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. దాంతోపాటు వరుణ్ ఏదైతే 7 స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఈ ప్రాంతంలోనే జరగబోతున్న నేపథ్యంలోనే ఇదే ప్రాంతంలోనే ఇతర జాతీయ బ్యాంకులకు సంబంధించి కూడా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే భూములు కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇదే ప్రాంతంలోనే 12 బ్యాంకులు రాబోతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు యూనియన్ బ్యాంక్, మరోపక్క ఏదైతే నాబార్డ్ కావచ్చు, గ్రామీణ బ్యాంక్ లాంటి మొత్తం బ్యాంకులన్నీ కూడా ఈ ప్రాంతంలోనే రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా ఇప్పటికి సంబంధించిన ఫెన్సింగ్లు ఏర్పాటు చేశారు. అన్ని బ్యాంకులకు సంబంధించి ఇప్పటికే భూములు ఇచ్చిన నేపథ్యంలో ఆ భూములు చదివించేసి ఇందుకు సంబంధించిన ఫెన్సింగ్
ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. రాష్ట్రానికి సంబంధించిన జాతీయ బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలన్నీ కూడా ఇప్పుడు అమరావతికి రానున్న నేపథ్యంలోని రాజధాని ప్రాంతంలో ఆర్థిక లావాదేవీలన్నీ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం నా వెనకాల ఉన్నది ఇండియన్ బ్యాంకుకి సంబంధించి కూడా మీకు చూపించబోతున్నాను. ఇండియన్ బ్యాంకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 0.40 ఎకరాల వరకు కూడా భూమిని కేటాయించిన నేపథ్యంలో లోపల కూడా మొత్తం అన్ని కూడా చదును చేసిన ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే లోపల చెట్లన్నీ కూడా చదును చేసి నిర్మాణ పనులకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. లోపల కూడా చూసుకోవచ్చు, మనకి చివరిగా కనబడుతుంది ఈ భూమిలోని ఏదైతే ఈ స్థలంలోని చివరిగా కనబడుతుంది ఒక షీట్ కూడా కనబడుతుంది. అక్కడే భూమి పూజకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈశాన్య ప్రాంతం కావడంతో అక్కడ భూమి పూజ చేయబోతున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఇండియన్ బ్యాంకుకి సంబంధించిన ప్రతినిధులు, ఆ కంపెనీకి సంబంధించిన అధికారులు కూడా ఈ బ్యాంకుకి సంబంధించి దాదాపు 25 సెంట్ల వరకు కూడా భూమిని కేటాయించిన నేపథ్యంలో మొత్తం చదును చేసిన కార్యక్రమం పూర్తి చేసి ఈ బ్యాంకుకి సంబంధించిన భూమిలో ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి కూడా షీట్లు ఏర్పాటు చేయడం పరిస్థితి. త్వరలోనే శంకుస్థాపన పూర్తి చేసిన ఇండియన్ బ్యాంకుకి సంబంధించి కూడా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీని పక్కనే మనం చూసుకోవచ్చు, దీని పక్కనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది కూడా 25 సెంట్ల వరకు కూడా కేటాయించిన నేపథ్యంలో అక్కడ కూడా భూమిని చదును చేసి తమ స్థలంలోనే ఇప్పటికే బౌండరీకి సంబంధించి కూడా షీట్లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి సంబంధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఆయా బ్యాంకులకు సంబంధించిన భూముల్లోనే ఆ బ్యాంకులకు సంబంధించిన జెండాలు కావచ్చు, దాంతోపాటు దానికి సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకులోనే ఈ ప్రదేశంలోనే త్వరలోనే ఆయా బ్యాంకులకు సంబంధించి కూడా నిర్మాణాల పనులు చేపడుతున్న నేపథ్యంలోని దానికి సంబంధించి మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ నుంచి మీకు వెనకాల ప్రాంతం చూపించబోతున్నాను. వెనకాల ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి కూడా మనకి జెండాలు పాతిన పరిస్థితి, దానికి సంబంధించిన హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రాంతంలోనే నేను విజువల్స్ లో చూపించిన ఆ ప్రాంతంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి కూడా భూమిని కేటాయించారు. ఆ భూమికి సంబంధించి కూడా ఇప్పటికే చదును చేసిన ప్రక్రియ పూర్తయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇదే ప్రాంతంలోనే అన్ని బ్యాంకులకు సంబంధించి కూడా భూములు కేటాయించిన నేపథ్యంలో ఆయా బ్యాంకులకు సంబంధించి ఏమేమి కేటాయించారని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం N10 రోడ్డు వద్ద ఈ భూములు కేటాయించిన పరిస్థితి మనకు కనబడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 3 ఎకరాలు, ఆప్కార్కు 2 ఎకరాలు, కెనరా బ్యాంక్, UBA, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ తదితర అండ్ వాటికి 25 సెంట్లు చొప్పున ఒకే చోట ఇచ్చారు. ప్రధాన కార్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాట్లు ఇప్పటికే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లో శంకుస్థాపన కార్యక్రమం కూడా జరగబోతుంది. ఈ నేపథ్యంలోని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా భారీగా రాబోతున్నాయి. అయితే ఈ బ్యాంకులన్నీ కూడా త్వరలోనే ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో కూడా శంకుస్థాపన చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మొత్తం ఈ జాతీయ బ్యాంకులన్నింటిలో కూడా కీలకమైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొత్తం 3 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు నేను అదే ప్రదేశంలోకి వెళ్ళబోతున్నాను. అక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అతి భారీగా మొత్తం 3 ఎకరాలు ఉన్న నేపథ్యంలోని భారీ దాదాపు 14 అంతస్తుల్లోని ఇందుకు సంబంధించి కూడా భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ భూమిలోని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాన్ని కూడా సిద్ధం చేశారు. శిలాఫలకాన్ని సిద్ధం చేయటమే కాకుండా భూమిని ఈ ప్లేస్ని మొత్తం కూడా చదును చేసి ఇప్పటికే గ్రావిల్ని కూడా ఇక్కడికి తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే శంకుస్థాపన స్థలానికి సంబంధించి ఎదురుగా ఉన్న ప్రదేశంలోనే ఇప్పటికే శంకుస్థాపన సంబంధించి ఈశాన్య ప్రాంతంలో కూడా గోతును కూడా తవ్విన పరిస్థితి కనపడుతుంది. ఇదే ప్రదేశంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్మించబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మొత్తం జాతీయ బ్యాంకులకు సంబంధించి కూడా స్థలాలు కేటాయించడం, నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా భవనం ఉండబోతుంది. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా అమరావతి ప్రాంతంలోని ఇందుకు సంబంధించిన భవనాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర జాతీయ బ్యాంకుకి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా విజయవాడలో ఉన్నాయి. విజయవాడ నుంచి కూడా అన్ని ఇప్పుడు అమరావతికి రాబోతున్నాయి.
అయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నిర్మాణం చూసినట్టయితే మొత్తం 1 లక్ష చదరపు అడుగుల్లోని ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 14 అంతస్తులో కూడా భవనం ఉండబోతుంది. చాలా యూనిక్ డిజైన్తో ఉండబోతుంది. ఎక్కడ దేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక అత్యాధునిక టెక్నాలజీతో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన భవనాన్ని నిర్మించబోతుంది. అందులోనూ అమరావతిలో నిర్మిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యేక ఆకర్షణగా ఉండే అవకాశాలు మనకి కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ భవనానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన భవనానికి సంబంధించిన డిజైన్స్ను ఫైనల్ చేయడం జరిగింది. ప్రస్తుతం విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలోని ప్రజలు చూసేందుకు ప్రత్యేకంగా అక్కడ డిజైన్ కూడా డిస్ప్లే చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తం ఇదే ప్రాంతంలో నేను నించున్న ఇదే ప్రాంతంలో మొత్తం 12 జాతీయ బ్యాంకులు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడే స్థలాలు కేటాయించారు. రాబోయే రోజుల్లోని మొత్తం అన్ని బ్యాంకులను ఒకేసారి శంకుస్థాపన చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ బ్యాంకులను సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్బీఐ గవర్నర్ కూడా పిలిచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే త్వరలోనే ఈ బ్యాంకులన్నింటినీ కూడా ఒకేసారి శంకుస్థాపన చేయబోతుంది. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలోని కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొనడంతో పాటు ఇదే ప్రదేశం నుంచి కూడా అన్ని బ్యాంకులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఇప్పటి వరకు అమరావతిలోని ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలే జరుగుతున్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలే జరుగుతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోపక్క అమరావతి కూడా మునిగిపోతుంది, రాబోయే రోజుల్లోనే ఎటువంటి ప్రాజెక్టులు రావు అంటూ కూడా పెద్ద ఎత్తున కుట్రలు చేసిన నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. రైతులు అడిగి ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో మొత్తం 12 బ్యాంకులకు సంబంధించి కూడా నిర్మాణ పనులు చేపడుతున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇక్కడ మాకు అమరావతిలో మరి ఎన్నాళ్ళ నుంచో మేము ఎదురు చూస్తున్నాము, ఏమీ రావట్లేదని చెప్పేసి. ప్రజెంట్ అయితే వాళ్ళ బ్యాంకులన్నీ ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు హోటల్స్ కానీ పెద్దవి ఇవన్నీ కూడా భూమి పూజలకు రెడీ అయిపోతున్నారు. మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి కేంద్ర సంస్థలు ఏమీ రావటం లేదు, వాళ్ళు ఇవ్వటం లేదు, వాళ్ళ భూమి కేటాయించారు కానీ కూడా మేము కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసుకున్నాము జగన్ గారు ఉన్నప్పుడు కూడా. ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే చాలా ఆనందంగా కనపడుతుందండి. అట్లాగే బాబు గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాము. తొందరగా డెవలప్ చేస్తే బాగుండు ఈ 3 ఏళ్ళు అని చెప్పి రైతులు అందరూ ఫ్లాట్ల కోసం అయితేనే ఇలాంటివి వస్తే కొంచెం పనులు వచ్చిన వాళ్ళకి మరి ఏయైనా పెరగాలి అంటే పాపులేషన్ పెరగాలంటే ఇలాంటివి రావాలి, మరి పనులు రావాలంటే టీ కొట్లు కాడి నుంచి మరి ఇంకోటి రావాలన్నా కూడా ఇలాంటివన్నీ రావాలి. మరి వస్తేనే కదా ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఎస్బీఐకి చాలా పెద్ద ల్యాండ్ కేటాయించారు. అట్లానే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ యూనియన్ బ్యాంకు కానీ మరి ఇట్లా బ్యాంకులు చాలా ఉన్నాయి, గ్రామీణ బ్యాంకులు ఇవి ఉన్నాయి. మరి మంజీరా హోటల్ వరుణ్ వాళ్ళది, ఈ హోటల్స్ కూడా బాగా కళగా ఉంది ఇదంతా చూస్తుంటే. ఇంకా తొందరగా అయితే ఇంకా అమరావతికి రూపీటితోనే వచ్చేటట్టు ఉందని చెప్పి మాకైతే చాలా సంతోషం. రోడ్డు పక్కన ఇవన్నీ చూస్తుండే మరి సీట్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉండయండి. బాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అట్లాగే కేంద్రానికి కూడా తొందరగా కొంచెం ఇంకా మంచి కేంద్ర సంస్థలో ఇంకా వచ్చేవి కూడా స్పీడప్ చేసి రప్పిస్తే బాగుంటుందని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. శంకుస్థాపన కార్యక్రమాలు చూస్తుంటే అండి చాలా కోలాహలంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ 12 బ్యాంకులు అండి, 12 బ్యాంకులకి ఎస్బీఐకి 3 ఎకరాలు ఇచ్చారండి. అలానే గ్రామీణ చైతన్య బ్యాంక్కి 5 ఎకరాలు, అలా యూనియన్ బ్యాంక్కి కానీ పోస్టల్ బ్యాంక్కి కానీ ఏమైనా ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఉద్దండపాలెం రెవెన్యూ అంటామండి. ఇది ఉద్దండపాలెం, మౌలింగపాలెం, ఎలగపూడి ఇదివరకు లింక్ రోడ్డు అండి. ఈ లింక్ రోడ్డుకు ఎస్బీఐలో పోతుందండి. పోతుందంటే ఇది భూమి మన రైతులు ఇచ్చిన దాంట్లో వాటిలో మొత్తం ఉండదు. కానీ ఇది చాలా కోలాహలంగా చాలా ఆనందంగా ఉంది. కానీ ఇంకా కేంద్ర సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. 172 సంస్థలు 200 సంస్థల దాకా అప్పుడు ప్రకటించారు. ఆ సంస్థలన్నీ కూడా వస్తే ఏంటంటే గ్రోత్ పెరుగుతానికి కానీ ప్రజలు అన్ని రకాలుగా పనులు చేసుకోవడానికి కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక సంస్థలు వచ్చి ఒక పనులు పెరుగుతుంటే మన జిఎస్టీ పెరుగుతానికి కానీ ఏదైనా కానీ మన నిలబడదొక్కోవడానికి ఆంధ్ర రాష్ట్రం ఇది ఒక శుభ సందర్భం అని నేను భావిస్తున్నానండి. అలానే బాబు గారికి కూడా ధన్యవాదాలు చెబుతాను. ఇంకా రావాల్సిన సంస్థలు స్పీడ్ చేసి ఈ అమరావతిలో పెట్టి అంటే మనకి ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వాల్సిన సంస్థలు మీరు ఆనాడు చెప్పిన సంస్థలు అయితే చెప్పారు అవి వచ్చి కనుక పనులు ఇంకా మొదలు పెడితే ఇంకా స్పీడ్గా 3 ఏళ్ళు అన్నారు, 2 ఏళ్ళలోనే కొంచెం కోలాహలంగా మేము కూడా ఆనందంగా ఉండటానికి కూడా హ్యాపీగా ఉంటామని ఆనందం సంతోషంతో ఉన్నానండి. నమస్కారం అండి.
ఇది వద్దినాయనపాలెం రెవెన్యూ స్పీడ్ యాక్సెస్ రోడ్డు ప్రక్కనండి. దాదాపుగా ఈ మొత్తం 12 బ్యాంకులు అండి. ఒకే రోజు శంకుస్థాపన నిర్మలా సీతారామన్ గారు వచ్చి చేస్తారని ఒక వారం రోజులని తెలిసిందండి. ఇది స్టేట్ బ్యాంకు, అవతల యూనియన్ బ్యాంకు కానీ, కెనరా బ్యాంకు కానీ, గ్రామీణ బ్యాంకు కానీ, బరోడా బ్యాంక్ కానీ, మొత్తం గ్రామీణ బ్యాంకు మొత్తం 12 బ్యాంకులు శంకుస్థాపన జరుగుతున్నాయండి. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్, ఎందుకంటే వాళ్ళు మొత్తం మునిగిపోయింది, అమరావతి మునిగిందని మాట్లాడే పేటీఎం బ్యాచ్ కల్లా ఇదే సమాధానం అండి. ఒకే చాట 12 బ్యాంకులు ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటే అసలు మీరు వాళ్ళ కళ్ళుండి కపోదులో లేదా కళ్ళుండి చూస్తున్నారో చూడండి. మొన్న హోటళ్ళు కూడా 4 స్టార్ హోటళ్ళు కూడా శంకుస్థాపన జరిగినాయి. మళ్ళీ ఈ బ్యాంకులకు కూడా శంకుస్థాపన జరుగుతున్నాయి. 1 by 1 జరుగుతున్నాయి. ఇది కూడా బాబు గారు మొన్న బ్యాంకర్స్తో మాట్లాడి చేశారు. కేంద్ర సంస్థలు కూడా ఒక్కొక్కటి 1 by 1 జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎప్పుడైనా కానీ శంకుస్థాపనలు కానీ ఏదైనా ఉండనే ఓడగొడుతుంది తప్పితే రోడ్లు దోవేయడం అంత ఆగం చేయడం తప్పితే కడతం అనేది ఏం జరగలేదు. మాకే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఒకేసారి 12 బ్యాంకులు శంకుస్థాపన అంటే మీరు అసలు మేము నమ్మలేకపోతున్నామండి. ఎందుకంటే స్థానికంగా ఉండి స్పీడ్ అప్గా ఏ బ్యాంకు వాళ్ళు చుట్టూతా బౌండరీ లైన్ వేసుకొని గోళ్ళ కట్టుకొని శంకుస్థాపనకు రెడీ అవుతున్నారు. వాళ్ళు కూడా పోటీలు పడి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని చెప్పి అమరావతి అభివృద్ధి చెప్పి ఆశిస్తున్నామండి. జాతీయ బ్యాంకులు ప్రధాన కార్యాలన్నీ కూడా అమరావతిలో నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలోనే అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో చాలా వరకు కూడా సంస్థలు అమరావతికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు అమరావతిపై నిర్మాణాల పనులను ఫోకస్ పెడతాం, దాంతోపాటు చాలా వరకు కంపెనీలతో నేరుగా మాట్లాడిన నేపథ్యంలో జాతీయ సంస్థలు దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన చాలా సంస్థలు మాత్రం అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దీంతో అమరావతి రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను అదే బ్యాంకుకి సంబంధించిన యూనియన్ బ్యాంకుకి సంబంధించిన స్థలంలో కూడా ఉన్నాను. యూనియన్ బ్యాంక్ సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 25 సెంట్ల వరకు కేటాయించింది. ఆ భూమిలో ఇప్పటికే ఆ సంస్థ పూర్తి స్థాయిలోని చదును కార్యక్రమం చేపట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలోని ఈ తమ స్థలాల్లోని జెండాలతో పాటు ఇప్పటికే దానికి సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు శంకుస్థాపనకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఉందో భూములు సంబంధించిన తమ కేటాయించిన భూములన్నింటిలో కూడా అన్ని బ్యాంకులు నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా పూర్తిగా చదును కార్యక్రమం దాంతోపాటు శంకుస్థాపన చేసిన వెంటనే నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేది కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు బ్యాంకులన్నీ కూడా తమ ప్రాంతీయ కార్యాలయంలోనే తమ బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించిన పరిస్థితి మనకి కనపడుతుంది. ఎందుకంటే అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు గత 5 సంవత్సరాలు ఎక్కడ అనువైన ప్రదేశం లేకపోవడంతో అన్ని బ్యాంకులను కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడెప్పుడు నిర్మాణాలు చేపట్టాయని దానిపై కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతిలో నిర్మాణాల పనులకు సంబంధించిన ఫోకస్ పెడతాం. తొలుతగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి కూడా నిర్మాణ పనులు స్పీడ్ పెంచిన నేపథ్యంలో మరోపక్క సిఆర్డీఏ కార్యాలయం కూడా నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలోని అన్ని బ్యాంకులన్నీ కూడా జాతీయ బ్యాంకులన్నీ కూడా ఒకే చోట నిర్మాణాలు చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఒకే ప్రదేశంలోని ఒక బ్యాంకింగ్ హబ్గా ఈ ప్రదేశాన్ని చూసుకోవచ్చు. అందులో భాగంగానే ఇదే ప్రదేశంలోనే మొత్తం 12 బ్యాంకులకు సంబంధించి కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. త్వరలోనే శంకుస్థాపన పూర్తి చేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు కూడా అన్ని సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని ఆర్థిక లావాదేవీలు పెరగబోతున్నాయి. దాంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా వచ్చేందుకు కూడా ఇప్పటికే బ్యాంకులు రావడంతో చాలా వరకు కూడా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఓవరాల్గా సీడ్ యాక్సిస్ రోడ్ N3, N7 రోడ్లోని ఒక బ్యాంకింగ్ హబ్గా అమరావతి ప్రాంతంలోని మొత్తం 12 బ్యాంకులు తమ కార్యకలాపాలు నిర్మాణాలు చేపట్టేందుకు శంకుస్థాపన కార్యక్రమాలకి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 విజయవాడ, అమరావతి.